అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపే యోగిని ఏకాదశి. రేపు ఈ 6 పరిహారాలు పాటించారంటే అదృష్టం, ఆనందం, సంపద మీ సొంతం అవుతుంది. యోగిని ఏకాదశి నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. ఆనందం, అదృష్టం, సంపద ఈరోజు పాటించాల్సిన మంత్రాలేవో తెలుసుకుందాం. యోగిని ఏకాదశి శ్రీహరి విష్ణువుకు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి యోగిని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూలై 2న అనగా రేపు యోగిని ఏకాదశి వచ్చింది. ఈరోజు పూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువు పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందవచ్చు. యోగిని ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. శుభయోగాలతో యోగిని ఏకాదశి నాడు 4 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. జూలై 2 ఉదయం 11:17 మరియు ధృతి యోగం ఉంటుంది. ఈ సమయంలో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అనంతరం ఉదయం 8:37 త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. జూలై 3 ఉదయం 4:48 వరకు ముగుస్తుంది. ఇదే రోజు సర్వార్థ సిద్ధియోగం కూడా వస్తుంది. ఉదయం 5:27 ప్రారంభమై మరుసటి రోజు 4:40 వరకు ఉంటుంది. ఈ సమయం విష్ణుమూర్తి ఆరాధిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. దీనితో పాటు శివయోగం కూడా ఏర్పడుతుంది. యోగిని ఏకాదశి పరిహారాలు. యోగిని ఏకాదశి రోజు శ్రీహరి విష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ కార్యం అంటే మీరు చేసే పనిలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో విభేదాలు ఏర్పడి కష్టాలు అలాగే రోజురోజుకు పెరిగిపోతుంటే యోగిని ఏకాదశి రోజున తులసి తల్లిని పూజించండి. ఈ రోజున లక్ష్మీమాత, తులసిమాతకు వస్తువులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. యోగిని ఏకాదశి నాడు దానం చేయడం వల్ల ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందువల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగించడానికి యోగిని ఏకాదశి రోజున పేద లేదా నిరుపేద వ్యక్తికి ఆహారం తినిపించండి. యోగిని ఏకాదశి నాడు శ్రీమద్ భగవద్గీత కథను పఠించడం వల్ల పుణ్యమైందిగా పరిగణిస్తారు. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే యోగిని ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో పూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువు పూజించి తమలపాకుపై ఓం విష్ణువే నమః అని రాసి భగవంతుని పాదాల చెంత సమర్పించండి. మరుసటి రోజు ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి సురక్షితంగా ఉంచండి. ఈ యోగిని ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పరాక్రమ చేస్తే అంటే దీపం వెలిగించి మనం పూజ చేస్తే విష్ణువు అలాగే తల్లి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. పాటించాల్సిన మంత్రాలు. యోగిని ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో ఈ మంత్రాలు పఠించడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. ఈ మంత్రాలు పఠించడం వల్ల అంటే విష్ణు సహస్రనామం కానీ లక్ష్మీ సూత్రం కానీ పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.